నమస్తే జేసీబీ అన్నలు, డ్రైవర్లు, ఆపరేటర్లకి స్వాగతం సుస్వాగతం. మన ఊరు జేసీబీ ఛానల్. నేను వీడియోలో ఒక్కొక్క జేసీబీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనిపించుండొచ్చు. బట్ నేను చెప్పేది మీకు ఒకవేళ తప్ప రైటో కూడా మరి నాకైతే తెలియదు. బట్ నాకు తెలిసింది, నేను కనుక్కునింది, నేను చూసింది, నాకు వరకు తెలిసిన మేరకు నేను మీకు ఈ జేసీబీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒకవేళ మీకు ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది, ఎంతవరకు బాగా అనిపించిందో కూడా కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో ఇదే మళ్ళీ సేమ్ మనకు బట్టి దగ్గరనే పని చేసేది వీడియోలు తీసినాము. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక రోజుల్లో చేసాము మట్టి పని బాగా రోజు ఇదంతా లెవెల్ చేయడం మట్టిని. సో దానికి సంబంధించింది ఈ వీడియోలో కూడా ఈరోజు మనకు సెకండ్ హ్యాండ్ జేసీబీ కొంటే ఏ విధంగా కొనాలన్న దాని మీద అయితే నేను చెప్తున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. చాలా యూస్ఫుల్ ఉంటుంది మీకైతే. అది దీనికి సంబంధించినది. సో ఇప్పుడు మనం ఏంటంటే జేసీబీ సెకండ్ హ్యాండ్లో కొనాలంటే కనుక మెయిన్గా అసలు చెక్ చేయాల్సింది ఏంటంటే డాక్యుమెంట్స్ని. చాసిస్ నెంబర్ అని ఉంటుంది, ఇంజన్ నెంబర్ మిషన్ మీద ఉన్నవా లేవా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. చాసిస్ నెంబర్, ఆ తర్వాత ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందా, ఇన్సూరెన్స్ అయిపోయిందా, రోడ్డు ట్యాక్స్ ఇతర రాష్ట్రమో మనది ఎక్కడో ఏ ప్రాంతం అయితే ఆ ప్రాంతం వాళ్ళు అదొకటి చూసుకోవాలి. ఫైనాన్స్ ఉందా, ఫైనాన్స్ మళ్ళీ అది ఉంటే కనుక ఎన్ఓసి తీసుకోవాలి, లేదంటే లైట్ తీసుకోవాలి. ఆర్సీ లేని జేసీబీ అయితే అస్సలు కొనొద్దు. ఆర్సీ లేని జేసీబీ కొనుక్కుంటే కనుక చాలా పెద్ద రిస్క్ అవుతుంది. అంటే పల్లెటూరులో ఎక్కడో మారుమూలల్లో కనపడకుండా తెలియకుండా ఒకవేళ తిరిగితే వాళ్ళు తెలియకుండా ఏదైనా చేసుకుంటూ ఉంటే మనం ఏం చెప్పలేనులే. కానీ అవుట్ సైడ్ సిటీ అవుట్కట్లో టౌన్లలో ఇట్లాంటి దగ్గరకైతే ఇది ఆర్సీ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఆ తర్వాత ఈ అవర్ మీటర్స్ అనేవి ఉంటుంది, అంటే గంటలకి ఎంత చూపిస్తుంది అది ఒకటి చూసుకోవాలి. 5000 7000 అవర్స్ అయితే ఓకే, కండిషన్ బాగానే ఉంటుంది. 8000 అవర్స్ షార్ట్స్ వేరే ఎక్కువ అనమాట. అది ఇంకా పార్ట్స్ లెవెల్ ఎక్కువైపోయి ఉంటుంది అనమాట అంతా. సో మనకి ఎన్ని వేల గంటలు అది తిరిగింది అవర్ మీటర్ అనేది మనకు ఖచ్చితంగా అయితే మీరు మీటర్ ట్యాంపరింగ్ మీద తిరిగి పెట్టడం చూసారేమో చూడండి ఒకసారి. పెడల్స్ ఎక్కువగా వేర్ అయ్యి ఉంటే కూడా గంటలు తక్కువ చూపిస్తే కూడా డౌటే. అదొకటి మళ్ళీ చెక్ చేసుకోవాలి బండిని 1-2 సార్లు. ఆ తర్వాత ఇంజన్ చెక్ చేసుకోవాలి, కోల్డ్ స్టార్ట్ అవుతుందా లేదా, ఆ పొగ ఏ విధంగా రంగు వస్తుంది, తెలుపా నలుపా, ఇంజెక్టరు హెడ్ ఇష్యూ, నల్ల పొగ వస్తుందా, ఓవర్ ఫీలింగ్ వస్తుందా, నీలం పొగ వస్తుందా, ఆయిల్ బర్న్ అవుతుందా, ఇంజన్ సౌండ్ స్మూత్ వస్తుందా, గరకు వస్తుందా, ఇట్లాంటివి ఈ ఇంజన్ మీద బాగా చూసుకోవాల్సి వస్తుంది. ఈ సెకండ్ హ్యాండ్ జేసీబీకి వచ్చేసరికి ముఖ్యంగా ఏంటంటే హైడ్రాలిక్ సిస్టమ్. ఇది అసలు జేసీబీకి గుండె లాంటిది అనమాట. ఇది కరెక్ట్ ఉందా లేదని చూసుకోవాలి. అంటే బకెట్ లిఫ్ట్ చేస్తే ఏ విధంగా వస్తుంది, షేక్ అవుతుందా, జరుపుందా, ఆయిల్ కూడా లీకేజ్ ఉన్నాయా, లోడ్ పెట్టినప్పుడు స్లో అవుతుందా, హైడ్రాలిక్ బాగా పనిచేస్తే ఏ విధంగా మనకైనా ఖర్చు, ఎందుకంటే ఇక్కడే హెవీ ఖర్చు వచ్చేది. ఇది బాగుందనుకో మిగతా కొన్ని అటు ఇటు అయినా కూడా నడుచుకోవచ్చు అనమాట. సో అట్లా ప్రతిది కూడా ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ హైడ్రాలిక్ సిస్టమ్ అనేది కంపల్సరీ బాగుండాలి. సో ఆ తర్వాత మిషన్లు, ఈ గేర్ మిషన్లు ఏవైతే ఉంటాయో ఫార్వర్డు అంటే ముందరికి వెళ్ళడం, రివర్స్ వెనక గేర్ స్మూత్గా పడుతుందా లేదా, శబ్దము క్లచ్ దగ్గర ఏమైనా జరుపు వస్తుందా లేదా, ఇట్లాంటివి. చాసిస్ స్ట్రక్చర్స్ క్రాక్స్ కావచ్చు, వెల్డింగ్ మార్క్స్ ఉన్నాయా, ఫిస్, ఆ తర్వాత పిన్ను డిస్ప్లే ఎక్కువగా ఉన్నాయా, ఏమైనా యాక్సిడెంట్లు అయినాయా, టైర్లు మళ్ళీ టైర్లు కొత్తవి అయితే బాగుంటుంది. బకెట్ ఎడ్జ్ ఎక్కువగా తరిగిందా అరిగిందా ఎట్లా చూసుకోవాలి. ఆ తర్వాత సర్వీస్ హిస్టరీ, ఆల్టర్నేట్గా ఏంటంటే జేసీబీ సర్వీస్లో మెయింటెనెన్స్ని చేశారా లేదా, సరిగ్గా చూసుకుంటున్నారా లేదా, సీరియల్ నెంబర్లో దగ్గరలో ఉన్న జేసీబీ డీలర్ దగ్గర వెరిఫై చేసుకుంటే మనకు ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా జేసీబీ కొనుగోలు మాత్రం 30-40 నిమిషాలు పని చేసి చూడండి. అంటే ఏదైనా మట్టి లోడ్ చేసేటప్పుడు ఒక బండి రోడ్డు మీద కాకుండా ఒక పని చేసే దగ్గర చూస్తే దాని మీద కూడా ఒక అనుభవం ఉన్న వ్యక్తి అయితేనే దాని మీద బాగా జేసీబీకి డ్రైవర్గా ఎవరైతే ఉంటారో బాగా వాళ్ళకి బాగా అవుతుంది. మార్కెట్ రేట్ కంపేర్ చేసుకొని చాలా తక్కువ ధరకు ఉంటే ఏదో సమస్య ఉంటుంది, అదొకటి ఏదైనా ఉంటే కనుక చూసుకోవాలా. మీ దగ్గర ఒక మంచి మెకానిక్ వెంటనే వెళ్ళి తీసుకెళ్తే కనుక ఇంకా మీకు మంచి మనీ సేవ్ అవుతుందని చెప్పొచ్చు. వాళ్ళు కరెక్ట్ చెప్తారు కాబట్టి. సో అట్లా మీరు జేసీబీ కొనే వాళ్ళు సెకండ్ హ్యాండ్లో కనుక ఈ నియమాలు అయితే ఖచ్చితంగా పాటిస్తే మీకే యూజ్ఫుల్ ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఒక మెకానిక్ని తీసుకెళ్ళి చూపించుకోవడం కరెక్టు.
ఇది ఈ రోజుకి వచ్చేసి మనకైతే మట్టిపాటి దగ్గర అయితే మన జేసీబీ కండిషన్ అయితే కరెక్ట్గానే ఉంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. అన్నీ కూడా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా అంటే జాక్ పాయింట్లు కావచ్చు, ఆయిల్ చేంజింగ్ సర్వీసింగ్ మంత్లీ అయితే ప్రతిదీ కూడా మెయింటెనెన్స్ చేస్తుంటాం. సో అట్లా ప్రతి వీడియోలో కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో కూడా అది మేము బండి కడిగే విధానమే కావచ్చు, హైడ్రాలిక్ సంబంధించింది కావచ్చు, ఇంజిన్ ఆయిల్కి సంబంధించింది కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇది ఈరోజు జేసీబీ పనికి సంబంధించింది. సెకండ్ హ్యాండ్లో ఒకవేళ జేసీబీ కొంటే ఏ విధంగా ఉంటుంది అనేది. వీడియో నచ్చితే లైక్ చేయమామా. ఆ తర్వాత నేను చెప్పింది కూడా ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మీ ఏరియాలో మీ దగ్గర ఎలా ఉన్నాయో కింద చెప్పండి. ఒకవేళ మీ దగ్గర ఎవరైనా జేసీబీ సెకండ్ హ్యాండ్లు ఎవరికైనా సేల్ చేయంటే కనుక మన ఛానల్ని అప్రోచ్ అవ్వచ్చు. నా నెంబర్ కూడా పెడతాను ఇందులో. మీరు దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ పెడితే కూడా మనకు తెలిసిన గ్రూపులలో కనుక షేర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కనుక ఇది తీసుకుంటారు. ఇది ఈ రోజుతో మనకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. మీకు ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపించి మీకు ఎంతవరకు న్యాయం అనిపిస్తుందంటూ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమా. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందరకు వస్తాను.